ఆయన వారి ఆపదలలో నుండి వారిని ఏం చేశాడు? విడిపించాను. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టితిరి. ఏం చేస్తారంటే కష్టకాలములో యెహోవాకు మొరపెట్టిరి. మొరపెట్టి నాకు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన వారి ఆపదల నుండి విడిపించినాడు. ఏం చేశాడంటే ఆయన వారి ఆపదల నుండి విడిపించిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మీరు 3 వచనాలను మీకు ఎందుకు చదివించినానంటే, ఒకసారి కష్టం వస్తే డీలా పడిపోతాం కదా, రెండోసారి కష్టం వస్తే ఏమైపోతాము? ఇంకా డీలా పడిపోతాం. మూడోసారి కష్టం వచ్చిందనుకో, ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియక సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. అంటే ఎవరికి కాండ రాకుండా దాక్కోవడానికైనా సావడానికైనా కదా, ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధపడతాం. ఇక్కడ మీకు నేను 3 వచనాలు చూపించాను. కష్టకాలమందు యెహోవాకు చెప్పాలి. మీరు కష్టకాలమందు ఏం చేశారంట? దేవునికి మొరపెట్టినారంట. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారికి ఆపదల నుండి వారిని విడిపించినాడు. ఉదాహరణకి మనుషులమన్న మనందరికి కూడా కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. రావా? కష్టాలు లేకుండా ఎవరైనా ఉంటారు? అసలుకు ధనవంతునికి కష్టాలు లేకుండా ఏమైనా ఉంటాడా? ధనవంతునికి కూడా ఏముంటాయి? కష్టాలు ఉంటాయి. పేదవానికి కష్టాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. సరే, ప్రతి మనుషునికి ఈ లోకంలో ఖచ్చితంగా కష్టాల గుండా మరి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు ప్రభు మీ అందరికి ఒక శుభవార్త చెప్తున్నాడు. ఏంటంటే ఆయన మీ కష్టముల నుండి ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో ఉన్నప్పుడు మీరు దేవునికి మొరపెట్టండి, ఆయన మీ ఆపదలన్నిటి నుండి విడిపించునుగాక. హల్లెలూయా. 3 సార్లు రాశాడు దావీదు కీర్తన. ఈ అధ్యాయం, ఒక అధ్యాయంలోనే 3 సార్లు ఎందుకు రాశాడంటే, ఇప్పుడు కష్టంలో ఉన్న మన దగ్గరికి పోయి మనం ఏం చెప్తాం? ఒరే, నువ్వు కష్టాల్లో ఉండవు కదా, కొంచెం ప్రార్థనకు పోనాయన, కొంచెం మనసు అన్నా కుదుట పడుతుంది. అప్పుడు వాడేమంటాడు? చెప్తానే పోతాడా? ఏమంటాడు? నాకే చేతగాల, దేవునికి అడిగిపోతే మేలవుతుంది అంటున్నావు అని అంటాడు. ఇంకా కొంచెం కష్టాలు ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు మళ్ళా పోయి మనం చెప్పినాం అనుకో, నాయన నీకు ఫస్ట్ సారి చెప్పినా కదా, చర్చికి వస్తే నీకు నెమ్మది దొరుకుతుందని చెప్పినా కదా అంటే, అప్పుడు ఏమంటాడు? ఏరా నీకేమైనా తమాషగా ఉందా సార్కి? అప్పుడు గదురుకుంటే మర్యాదకు పోకుండా మళ్ళా వచ్చినావు, మళ్ళా చర్చికి రా అని పిలుచావు అని మన మీదకి ఏం చేస్తాడు? ఆ కోపం అంతా మన మీద ఏం చేస్తాడు? చూపిస్తాడు. ఇంకా 3వసారి పీకల దాకా వస్తుంది కష్టం, చచ్చిపోవాలంత కష్టం వస్తుంది. అప్పుడు మనం పోయి, నాయన చర్చికి పోదాంపా, దేవుని వాక్యంతో నేను బలపరుస్తాడు దేవుడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు మార్గం చూపిస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు అంటే, అప్పుడు ఏమంటాడు? నెమ్మది ఇచ్చడా? సంతోషం ఇచ్చడా? బాధల నుంచి విడుదల దొరుకుతుందా? అయితే వచ్చాపా అంటాడా? నడా ఖచ్చితంగా అంటాడు. హల్లెలూయా. మొదటిసారి మనిషి వినడు, రెండోసారి వినడు, 3వసారి పోతే ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేస్తాడు. ఇక్కడ ఎందుకు 3 సార్లు రాసినాడు? కష్టాలు వచ్చినప్పుడు మనం నిజంగా నెగ్లెక్ట్ చేస్తాం దేవుణ్ణి. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నువ్వు దేవునికి మొరపెడితే ఆయన నీ ఆపదల నుండి విడుదల కలుగు చేస్తాడు. నీ జీవితంలో ఏ కష్టం ఉందో నాకు తెలియదు, ఎవరికి తెలుసు? మీ కష్టం మీకు తెలియదా? ఫస్ట్ మీ కష్టం మీకు తెలుస్తుంది, తెలుసా? ఫస్ట్ మన కష్టం ఎవరికి తెలుస్తుంది అంటే, ముందు నాకు తెలుస్తుంది నా కష్టం ఎంతనో. అవునా కదా? దేవునికి ఎట్ట తెలుస్తుంది? ఫస్ట్ నాకు తెలుస్తుంది. నాకు తెలిసిన తర్వాతనే ప్రవ్వా అంటాం, అప్పుడు దేవుడికి మన కష్టం అర్థమవుతుంది. అవునా కాదా? చాలా మంది ఏం చేస్తారంటే, కష్టాలు పెట్టినోనికి మార్గం చూపించడం తెలియదా? చూపించాలి ఏదో ఒక రోజున అంటారు. కష్టాలు పెట్టినోనికి మార్గం చూపించాడు ఎప్పుడు? నువ్వు మొరపెడితే నువ్వు మొరపెడితే ఉత్తరం ఇస్తాడు ఆయన. ఇప్పుడు మీరు చదివింది అదే, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుండి విడిపించినాడు.
ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆపద నుంచి విడుదల పొందుకోవాలంటే, నీ భారము నీకు సులువుగా ఉండాలంటే, నువ్వు సంతోషంగా సమాధానంగా నీ జీవితాన్ని నువ్వు ఈ లోకంలో ముగించాలంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 128 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. నీకేం కలుగుతుందంట? మేలు కలుగుతుందంట. ఒకరోజు అన్నాడంట పాస్టర్, పెళ్లి చేసేటప్పుడు అన్నాడంట, నాయన ఇప్పటి నుంచి నీకు భార్య దొరికింది నాయన, నీకు మేలు దొరికింది నాయన అన్నాడంట. అప్పుడు పాస్టరే అన్నాడంట, పెళ్లి కొడుకు అన్నాడంట, నిజం చెప్పు పాస్టర్, ఏం మేలా తేలా అన్నాడంట. ఏమన్నాడంట? మేలా తేలా చెప్పు పాస్టరయ్య, నువ్వేమో మేలు దొరికింది అంటున్నావు. నీ జీవితం ఎట్టుని చెప్పు ముందు. నీకు నీ భార్య దొరికింది, మేలుగా ఉందే తేలుగా ఉందే ముందు నీ భార్య కదా. మేలు దొరకడము ఎవరి దగ్గర దొరుకుతుందంటే, మేలు ఈ మనుషుల దగ్గర నీకు ఎక్కడ మేలు జరగదు. దేవుని దగ్గర నీకు మేలు, ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలోనే మీరు గమనిస్తే ఇక్కడ నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నువ్వు ధన్యుడు కావాలంటే ప్రభుతో ఉండాలి. నువ్వు ధన్యుడుగా ఉండాలంటే ఈ లోకాన్ని విసర్జించాలా. నీవు ధన్యుడిగా ఉండాలంటే పాపమును విసర్జించాలా. నీవు ధన్యుడిగా ఉండాలంటే సమస్తమును నీకు దేవునికి వ్యతిరేకంగా ఏదైతే నీలో ఉన్నాయో వాటన్నిటి నువ్వు త్రోసివేసి పక్కన పెట్టుకోవాలి వాటిని. హల్లెలూయా. అప్పుడు నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ఈరోజు నీ కష్టాలలో ఊబిలో చిక్కుకుపోయి ఉన్నావేమో, ప్రభువుని అడుగు, ప్రభు నేను ఆపదలో ఉన్నాను, ప్రభు నన్ను విడిపించు. యేసు నామములో మనల్ని ఆయన విడిపించును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా విడిపించే దేవుడు ఆయన. నీ శ్రమల నుంచి నీకు విడుదల ఇచ్చే దేవుడు. విడుదల ఇచ్చినాక వదిలిపెడతాడా? ఇప్పుడు నేను చదివిపించింది అదే. నువ్వు కష్టపడతా ఉంటే నీ కష్టం దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. సరే, కొంతమంది దేనికోసం కష్టపడతారు? ఇంకొక మాట సామెతలు 16:26. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. హల్లెలూయా. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఏం తొందర పెడతాదంట? కడుపు కోసమా కాదా? మనం పనికి పోయి మీరే చెప్పండి. కడుపు కోసమా కాదా? తిన్నీకే కదా కష్టపడుతుండేది. ఉండడానికి ఏముంది? గూట్లోనే పోయి అనుకుంటాం. బో లేకపోతే నిద్ర వస్తుందా? అలా అందుకే మీరు అదే చెప్తున్నాను ఇక్కడ. భక్తుడు ఎంత బాగా, కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని, అంటే ఈరోజు కష్టం చేస్తాడు. కష్టం చేసినాక ఏం వస్తుంది మనకు? ఆకలి వచ్చది. ఆకలి వేసినాక ఏం చేస్తాము? మన కడుపు నింపుకొని ఏం చేస్తాం? మనము కష్టం చేస్తామా చేయమా? హల్లెలూయా. తొందర పెడుతుంది మన కడుపు. అట్లాంటి తనం మనలో ఉండకూడదు. ప్రభు విషయంలో నేను ప్రభు వాక్య ప్రకారం నేను చెప్తున్నాను, వినండి. మీ కష్టము మీకు దీవెనకరంగా, మీ కష్టార్జితం మీకు దీవెనకరంగా, మీరు చేయుచున్న ఈ చెమట ఊడ్చి పని చేస్తారు కదా, అవి మీకు దీవెనకరంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధిలో లోబడి ఆయన సన్నిధిలో మీరు ఎత్తబడి గుంపులో మీరు ఉండాలి. ఈ లోకంలో గురించి దేని గురించి ఆశించొద్దు. ఏమి తినుదమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని దేని విషయమే నువ్వు ఆలోచించొద్దు. ఎప్పుడైతే నువ్వు దాంట్ గురించి ఆలోచిస్తావో నువ్వు దేవుణ్ణి వెనకేసి వెళ్ళిపోతావు. ఈరోజు నువ్వు దేవుని వెనకేయగలిగితే పరలోకానికి పోగలుగుతామా? పోలేము. నీ తిండిపోతనం కోసం కష్టం చేసి 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 ఆదివారం కూడా కష్టం చేసుకొని మందిరాలు రాకుండా పోతే దేవుని వాక్యం నీకు ఏం అర్థమవుతుంది? ఏమని అర్థమవుతుందా? కడుపు కోసమే బతుకుతా ఉంటే ఎప్పుడు నీ ఆత్మ గురించి ఎట్లా? నీ ఆత్మ కావాల్సిన ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే. ఎవరైతే శరీరాన్ని ఓడించి ఆత్మని గెలిపించుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని చూస్తారమ్మా. నీ ఆత్మ దృఢంగా ఉండాలి. ఇక్కడ మీకు చెప్పిన మాట అదే. మీ కష్టం పోవాలంటే, ఈ లోకంలో మీకు ఆనందము, సంతోషము, సమాధానం మీకు కలగాలంటే మీరు బ్రతికి ఉన్నంత కాలము మీరు దేవునికి మొరపెడుతూనే ఉండాలి. ప్రతి సమయమును మీరు సద్విఘ్నపరచుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత సమయం సద్విఘ్నపరచుకుంటే మీ ఆత్మకు అన్ని లోతైన విషయాలు అర్థమవుతాయి. వాక్యములోని విషయాలు చాలా అర్థమవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి పండగ వచ్చే క్రైస్తవునికి దేవుని గురించి బాగా అర్థమవుతుందా?
ప్రతిరోజు లేదంటే ఆదివారం చర్చికి వచ్చేటానికి దేవుని గురించి బాగా అర్థమవుతుందా? స్కూల్కి రోజు వేయడానికి పాటలు అబ్బుతాయా? సంవత్సరానికి 2-3 సార్లు స్కూల్కి వేయడానికి పాటలు అబ్బుతాయా? రోజు వేయడానికి అబ్బుతాయి, వాడు బాగా చదువుతాడు, పాస్ అవుతాడు. కొంతమంది మొద్దోళ్ళు ఉంటారు స్కూల్కి పోయేటోళ్ళు, స్కూల్కి ఏం పోతా ఉంటారు బ్యాగ్ వేసుకొని, కానీ ఏం చేయరు, ఆ నిద్రపోవడమో, క్యారీలు దాచిపెట్టుకొని సైగ్గా తినడమో, అంగడికి పోయి ఇన్ని 20 రూపాయలకి 30 రూపాయలు కొనుక్కొని తిని ఇంత లావులు ఎద్దులు మాదిరి. వాళ్ళకి ఏం చదువు వస్తుంది? వస్తుందా? సంఘాలలో కూడా అంతే. అందుకే దేవుడు అన్నాడు కదా, ప్రభువా ప్రభువా అని పలికే వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, పోలేరు. అసలుకు అది అసాధ్యం. పోయేది కొందరే. కాబట్టి ఈరోజు చాలా మంది ప్రభువా ప్రభువా అని అంటున్నారేమో. ఎట్లా అంటున్నావు? శ్రద్ధగా అంటున్నావా, లేదంటే ఎట్లా నువ్వు ఆసక్తితో అంటున్నావా? ఏ రీతిగా నీ జీవితం ఉన్నది? నీ ఆత్మకు కావాల్సినవి సమృద్ధిగా ఉందా? నీ ఆత్మ పుష్టిగా ఉందా? నీ ఆత్మ సంతోషంగా ఉందా? నీ ఆత్మ దేవునిలో బలంగా ఉందా? నీ ఆత్మ దేవునిలో పుష్టిగా ఉందా? అయితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను నేను మీకు. సామెతల గ్రంథం 16వ వచనం, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపమును పుట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనునికి వచ్చే రాబడిని ఏం చేస్తాడు? భక్తిహీనుడు పాపానికి ఖర్చు పెడతాడు. ఉదాహరణకి బాగా గమనించండి. ఇప్పుడు నా చేతిలో ఒక 10,000 ఉందనుకోండి, నేను ఎవరిని ఇప్పుడు మామూలుగా దైవజనుడిని, నా పేరు ఏం పేరు కళ్యాణ్ బాబు, దైవజనుడిని, పాస్టర్ని. ఇప్పుడు నా కాడ ఒక 10,000 ఉందనుకో, నేను జూదం ఆడతానా? నేను త్రాగుతానా? పోనీ నేనేమన్నా వ్యభిచారమో, దొంగతనమో, లేదంటే వేరే ఏమైనా చేస్తాను నా దగ్గర డబ్బుతో నేనేం చేస్తానంటే, దేవుని మందిరంలోకి ఏం అవసరం వస్తాయి, నా కుటుంబానికి ఎట్లా అని నేనేం చేస్తాను, ప్రతి రూపాయిని నేను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడానికైనా కానీ, లేదంటే మందిరంలో ఏమైనా కొరతలు ఉన్నాయా, ఏమైనా కావలసినవి ఉన్నాయా కదా, మన ఒక పట్ట కొనుక్కున్నాము, లేదంటే ఇంకా లైటింగ్ కానీ మన లైట్లు కాలిపోయిన లైట్లు మళ్ళీ కొత్తవి కొన్నాము, ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఫ్యాన్లు కాలిపోతే ఫ్యాన్లు రిపేర్లు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, చదివిన మాట ఏంటంటే, భక్తిహీనునికి వచ్చుబడు ఇంత వాడు ఏం చేస్తాడంటే పాపం చేస్తాడంట. భక్తిహీనుడు అంటే ఎవరు? దేవుని గురించి తెలియనోడు. వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఉదాహరణ, నాకు 10,000 వచ్చింది, నేను దేవుని కోసం వాడుతా, నా కుటుంబం కోసం వాడుకుంటా. అదే భక్తిహీనుడు ఏం చేస్తాడు? మనకు వచ్చిన 10,000తో తాగుతాడు, తిరుగుతాడు, సినిమాకు పోతాడు, షికారు పోతాడు, జూదమాడతాడు, వ్యభిచారం చేస్తాడు, ఎన్నో. ఇంకా అప్పుల్లో మునిగి తేలిపోతారు సాల్దని. అవునా కదా? భక్తిహీనుని పరిస్థితి అంతే. ఎప్పటికైనా సరే భక్తిహీనుని జీవితం ఎలాగుంటుందంటే పాపములో మునిగి తేలుతా ఉంటాడు. కానీ భక్తుడు మాత్రము దేవుడు చూస్తున్నాడని భయము కలిగి, భక్తి కలిగి చాలా నిష్ఠగా ఉంటాడు. దేవునికి నేను లెక్క చెప్పాలి ఒక రోజు, నేను భయం ఉంటుంది. ఇప్పుడు ఆ భయము మన పిల్లలకు పుట్టాలంటే మనం ఏం చేయాలి? మన పిల్లల్ని ఆడికి పిలుచుకొని రావాలా? మనము దేవుని సన్నిధికి పిలుచుకొని రావాలా? మన పిల్లలను, మన భర్తను, భార్యను, లేదంటే మీ కుటుంబం, మీ బంధువులు అందరూ రావాల ప్రభు సన్నిధిలో. చేర్చబడతా ఉంటే మార్పు మొదలవుతుంది. భక్తిహీనత నుంచి భక్తులుగా మనం మారుతాము. హల్లెలూయా. దేవుడు 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెతికినాడు. ఆయన ఎందుకు వెతికినాడంటే, ఆ గొర్రె నశించిపోకూడదని. ఆ గొర్రె తప్పిపోతే దేవుడు బాధపడినాడు. వెతికినాడు, దొరికింది. దొరకగానే దాన్ని ఏం చేసుకున్నాడు? భుజాన వేసేసుకున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. ఒకవేళ దేవుని తప్పించుకొని తిరుగుతున్నావేమో, భక్తిహీనతలో ఉన్నావేమో, లోకముతో కలిసిపోయి ఉన్నావేమో, కష్టాలలో ఇబ్బందులలో పడి ఆ కష్టములు ఎట్లా తీర్చుకోవాలో, ఎట్లా చేయాలో దిక్కుదెలక లోకానికి బానిసై ఉన్నావేమో. ఇందానే మీకు చదివించిన వారు కష్టము కలిగినప్పుడు మొరపెట్టిరి, వారి ఆపదల నుండి దేవుడు వారిని విడిపించినాడు. హల్లెలూయా. ఈరోజు మీ కష్టముల నుంచి మీరు విడుదల పొందుకోవాలంటే మీరు కూడా దేవునికి మొరపెట్టాలి. అది ఏ కష్టమైనా కానీ, ఆర్థిక సమస్య కానీ, అప్పుల సమస్య కానీ, లేదంటే ఇంట్లో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, ఏ సమస్య అయినా సరే నువ్వు మొరపెడితే నీకు సమస్య నుంచి విడుదల కలుగుతుంది. ఈరోజున నీ నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. నీతిమంతుడు ఎప్పుడు తప్పు చేయనికి సిద్ధపడ్డు. నీతిమంతుడు ఎప్పటికి కూడా పాపం చేయడానికి ఇష్టపడ్డు. భక్తిపరుడు ఎప్పుడు భక్తిహీనతలో ఉండడు, భక్తిలోనే ఉంటాడు. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు మీరందరూ కూడా భక్తులుగా ఉండాలా, భక్తి చేసుకుంటూ ఉండాలా, ఆరాధిస్తూ ఉండాలా, గణపరుస్తూ ఉండాలా, పూజిస్తూ ఉండాలా. ప్రతి సమయంలో, ప్రతి చోట, అన్ని వేళల యందు నీవు దేవుని ఆత్మతో సత్యముతో మహిమపరచగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో దేవునికి ఐశ్వర్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఒక మాట జ్ఞాపకం వస్తుంది చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి 22. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యము ఇచ్చును, నరులు కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. అమ్మ మీరు బాగా వినండి ఒక మాట. దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడంట. ఏమిస్తాడంట దేవుడు? చెప్పాలి, ఏమిస్తాడంట దేవుడు? రెండవది ఏమి ఇస్తాడంట? ఐశ్వర్యముని ఇస్తాడంట. దేవుడు ఇస్తాడంట. కిందేముంది? నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదంట. ఇదేంది ఇది? ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, నాకు ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏంది చెప్పండి? ధనము, పేరు, ఘనత అన్నీ వస్తాయి. ఐశ్వర్యం అంటే ఏంది? అన్నీ. దేవుడు నాకేమి ఇచ్చినాడు? ఆశీర్వాదం ఇచ్చినాడు. ఇంకోటి ఏమి ఇచ్చినాడు? ఐశ్వర్యం ఇచ్చినాడు. ఆశీర్వాదం ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నాకు అన్నీ ఇచ్చినాక నేను రాత్రింపగలు కష్టం చేస్తాను అనుకో, ఏమన్నా ఇంకా ఎక్కువ అవుతాయా? దేవుడు ఇచ్చిన దాంట్కంటే ఇంకా ఎక్కువ అవుతాయా ఏమన్నా? కొంతమంది చేసేది అదే కదా, నేను కష్టపడుతున్నా, నేను సంపాదించుకుంటున్నా, ఇదంతా నా చేతులతోనే జరుగుతుంది. ఈ మాటకు అదే అర్థం. దేవుడు అన్నీ ఇచ్చినాక నువ్వు దేవుడిని ఇచ్చిన దానికంటే ఇంకా గొప్ప చేసుకోగలుగుతావు. నీ జీవితాన్ని చేసుకోగలుగుతావా? అసలు మన వల్ల అవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కళ్యాణ్ బాబు సేవకుడిగా ఉండాలని దేవుడు నిర్ణయం చేసినాడు. దేవుడు ఏం చేసినాడు? నిర్ణయం చేసినాడు, నియమించినాడు. ఇప్పుడు నేను సేవకుని కాదు, నేను కలెక్టర్ని అవుతా అని రాత్రి పగలు కష్టపడి అనుకో, బుక్కులు చదివి అవి చేసి ఇవి చేసి లైట్లెస్ చదివి ఫ్యాన్లు చదివితే కలెక్టర్ ఉద్యోగం వస్తుందా? ఎందుకు రాదు? నేను ఇప్పుడు నన్ను దేవుడు ఏమని పెట్టినాడు? నాకు నువ్వు సేవకునివి కావాలంతే. నువ్వెంత కష్టపడినా ఈడుండాల్సిందే, నువ్వెంత ముందుకు పోయినా ఇడికి రావాల్సిందే. కాబట్టి నేనేం చెప్తానంటే, దేవుడు ఇచ్చిన వాటి ముందర నీ కష్టం పనికిరాదు. దేవుడు నీ జీవితంలో ఏవైతే ఇస్తున్నాడో వాటిని గట్టిగా పట్టుకోవాలా. ఏం చేయాలా? గట్టిగా పట్టుకో. ప్రభువా నాకు ఇచ్చిన ఆరోగ్యం, ప్రభువా నాకు ఇచ్చిన ఐశ్వర్యం, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదంను నేను గట్టిగా పట్టుకుంటా. హల్లెలూయా. వదిలిపెట్టద్దు వాటిని. ఇప్పుడు ఉదాహరణకి మంచి పదవి వచ్చింది అనుకో, ప్రజలకు మంచి చేసే ఒక పదవి నీకు వచ్చింది అనుకో, ఉదాహరణకి నువ్వేం చేయాలా? ఆ పదవిని ఏం చేయాలి? ఆ పదవిని నువ్వు గట్టిగా పట్టుకొని అందరికీ బాగు చేసి, మేలు చేసి, వారిని సంతోషపెట్టి ఆనంద పెట్టాలా కదా. కానీ మనం ఏం చేస్తాము? పదవి రాగానే మనం ఏం చేస్తామంటే ఇది వదిలేసి ఏం చేస్తాము? మనుషులను చూసుకుంటా, డబ్బును చూసుకుంటా, బంధాలు చూసుకుంటా, కులాలు చూసుకుంటా, మాత. దేవుడు ఒప్పుకుంటాడా? స్వార్థం. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడిని ఏమని నేను ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పడు బిడ్డ. నువ్వు నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించుకోలేవు. నేను ఇచ్చిన దానికంటే నువ్వు ఎక్కువ ఏం చేయలేవు. నీ వల్ల కాదు, నీ స్టామినా అంతే. నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఐశ్వర్యంతో తృప్తి పొందు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులారా మీరు నీతిగా ఉండండి, దేవుని కృపను పొందుకోండి, ఆయన ఇచ్చిన మేలులు ఆశీర్వాదాన్ని గట్టిగా పట్టుకోండి. చాలు, ఇంకా మీ జీవితం ధన్యకరంగా దేవుడు మార్చేస్తాడు. మీ కష్టములన్నిటినీ దేవుడు తీసేస్తాడు. విశ్వాసికి ఖచ్చితంగా ఏమని ఆలోచన రావాలంటే, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన రావాలా. ఏం రావాలా ఆలోచన? ఎప్పుడు రావాలా ఆలోచన? అది కష్టం వచ్చినప్పుడు రావాలా. అందుకే మన ఒక భక్తులు ఒక పాట రాసినాడు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఏం చేస్తారు కొంతమంది? కష్టం వచ్చినప్పుడే అన్ని బాగున్నప్పుడు ప్రార్థనే ఉండదండి. అసలు ప్రార్థనే చేసుకోరు. అసలు ఏదైనా ఆపద, ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకో, భర్తకి యాక్సిడెంట్, బండి మీద నుంచి కింద మన్నాడు అనుకో, ఇంటికి రాగానే భార్య ఉంటుంది, అమ్మో నేను దేవుడు కాపాడాడు, పాస్టర్ని పిలిపించా ఉండు, ప్రార్థన పెట్టించుకుందాం, దేవుడే నిన్ను కాపాడాడు. ఎప్పుడు ప్రార్థన పెట్టించుకునేది? యాక్సిడెంట్ అయినాక.
ఎప్పుడు యాక్సిడెంట్ అయినాక అమ్మ దేవుడు కాపాడాడు పాస్టర్ అని అప్పుడు సాక్ష్యం చెప్తారు. మా ఆయనను దేవుడు ప్రమాదం నుంచి తప్పించినాడు, దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ప్రతిదినం ఉదయము రాత్రి నువ్వు ప్రార్థన చేసుకొని నీ రోజుని ప్రారంభించి నీ రోజు నువ్వు ముగిస్తే నీకు ఎంత బాగుంటుంది. ఈరోజు నీ కడుపు కోసం తొందరపడుతున్నావు, కష్టం మీద కష్టము, కష్టపడితే ఆకలి వేస్తుంది. ఆకలి తీరాలంటే ఏం చేయాలా? కష్టము చేయాలా. కష్టము చేస్తే ఏమొస్తుంది? ఆకలి వేస్తుంది. ఆకలి నింపుకోవాలంటే ఏం చేయాలా? కష్టం చేయాలా. ఇదే అయిపోయింది మన బతుకంతా, జీవితం అంతా. కడుపు నింపుకోవడం, కష్టపడడం, కడుపు నింపుకోవడం, కష్టపడడం. ఎరా ఎంత ఉందిరా డబ్బులు అంటే రేపటికి సరిపోయే మెయిన్ ఉంది. రేపటికి ఏంటికి అంటే ఆదివారం కాదు, చికెన్కు మటన్కు. మళ్ళీ సోమవారం ఏంట్రా పనికి పోవాలా, తప్పదు. ఎందుకు? బువ్వ తిన్నీకి. మళ్ళా వచ్చే వారానికి. హల్లెలూయా. కొంతమందిని అడిగినాం అనుకో, ఏమ్మా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, నీకేం తెలిసేనమ్మా బాధ, నెల చిలకలు ఎన్ని కంతులు కట్టాలనో, ఎంత సరుకు ఉంటుందో, ఎన్ని సరుకులు ఎన్ని కూరగాయలో ఏంది అనుకునే మా సంసారం ఒక చదరంగం మాదిరి అయిపోయింది నాయన మా బాధ అని అంటారు. ఎన్నో కష్టాలు. ఇంకా ఎందుకు పోతున్నారమ్మా ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే, ఎన్ని బాధలు ఉంటాయో మనుషులకి. నేనేం చెప్తానంటే, మీరు ఎక్కువ కష్టపడితే ఎక్కువ అయిపోరు, దేవుడు అనుకుంటే మీరు ఎక్కువ అవుతారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలనుకుంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. నీ సొంతంగా నువ్వు మూరెడెత్తు కానీ నీ వెంట్రుక నల్ల ఇంటికలు తెల్ల ఇంటికలుగా నువ్వు చేసుకోలేవు. వాక్యంలో ఉందా మాట? నువ్వు అనుకుంటే ఇప్పుడు నా నల్ల ఇంటికలు తెల్ల ఇంటికలు అయిపోతాయా? అయిపోతాయి. ఎట్టుంటున్నావు తెల్లింటికలతో ఒకసారి ఊహించుకోండి. హల్లెలూయా. ప్రభువా నన్ను నిత్య యవ్వనునిగా చేయి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. కష్టపడాలి దేవుని కోసం. యవ్వన బలం. యవ్వన కాలంలో నీవెంత కష్టపడితే అంత దేవుని నామాన్ని నేను ప్రకటించగలవు. ఈరోజు ఇక్కడ ప్రభు కోసం మనం పాటుపడితే నీ జీవితంలో ఏ కష్టము ఉండదు. నీ దరిదాపులు కూడా దేవుడు దాన్ని రానియడు. హల్లెలూయా. ఎరా నీ ముందు ఎవరున్నారు? నా ముందర దేవుడు ఉన్నాడు. ఎరా నీ వెనకాల ఎవరున్నారు? దేవదూతలు దేవుడు ఉన్నాడు. ఎరా నీ పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎరా నీ ఈ పక్క ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎరా నువ్వు అన్ని సుఖులు దేవుడు ఉన్నా, పైనుంచి వచ్చామంటే పైనుంచి కూడా దేవుడు ఉన్నాడు. రారా చూసుకుందాం అనాలి. ఎవరిని అనాలా మాట? సైతాన్ అనాలా? ఎవరిని అనాలా? రే నా దరికి నువ్వు చేరినావంటే కాలు కిందేసి నేను నిన్ను చీతక దొక్కుతా, రారా చూసుకుందాం అనాలి. మనం ఎవరిని అంటాము? ఎదిరింటోళ్ళను, పక్కింటోళ్ళను, వాళ్ళ రారా చూసుకుందాం, నువ్వు నేను తేరా బడేదారా కత్తి తేరా సంపుకొని నరుక్కొని. అదేం సమాధానము? అదేం ప్రేమ? ఒకరోజు అంట ఇద్దరు స్త్రీలంట రాత్రి అంతా ఇంటిపేట కూర్చొని వ్యవహారం కొట్టినారంట. ఏం చేశారంట? రాత్రి అంతా ఇంటిపేట కూర్చొని ముచ్చట్లాడి నవ్వుకుంటా కిలకిల వ్యవహారం కొట్టారంట. పొద్దున్న లేగానే వాళ్ళిద్దరే జడ పడుకొని కొట్టుకుంటున్నారంట. ఏమైంది? రాత్రి అంతా సంతోషం, పొద్దున్న లేగానే విషాదం అయిపోయింది. మళ్ళీ రాత్రి అయితేనే ఒక్కరు ఏకాకి మాదిరి కూర్చో అంటారు. కొంతమంది అంతే కదా, బంధాలు కాపాడుకోలేరు, నిలబెట్టుకోలేరు. ఈ రోజున మీ కష్టం తొలగిపోవాలంటే నువ్వు మనుషులను ఆశ్రయించదు, దయచేసి దేవుని ఆశ్రయించు, మొరపెట్టుకో దేవునికి. నీ జీవితంలో ఏదైనా సరే ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభుతో నువ్వు ఉండు, ప్రభుతో నువ్వు నడుచు, ప్రభుతో పాటు నువ్వు నిలబడగలిగితే నీ ప్రయాసంతటిలో దేవుడు నీకు తోడుగా ఉండును గాక. చూడండి ఒకసారి సామెతలు 14వ అధ్యాయం 23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒటి మాటలు లేమిడికి కారణాలు. హల్లెలూయా. ఏముందడా? ఏ కష్టము చేసినా నీకేమొస్తుంది? లాభం. ఒట్టి మాటలు ఏం కలుగు చేస్తుంటే ఒట్టి మాటలు లేమి. ఇప్పుడు మనం ఒక పనికి పోయినాం మనకు, ఉదాహరణకి కష్టపడేవానికి కూలి ఇస్తామా? ఊరికి కూర్చొని మాటలు మాట్లాడిన కూలి ఇస్తామా? ఉత్తమ మాటలు వాడవానికి ఏం చేస్తామా అంటే, ఈరోజు పనికి పెట్టుకుంటా, రేపు నుంచి ఏం చెప్తాము? నాయనా నువ్వు పనికి నాయనా నువ్వు మాటలు ఇంటికాడ చెప్పుకుందాం, నేను ముందు పని చేయరా నువ్వు కదా. కొంతమంది మనోళ్ళు బలి అరుచుకుంటూ ఉంటారు, అరే పని చేయరా ముందు, పారదు పేరా మాటలు మన మాట్లాడదులేరా, నువ్వు పని చేయరా కదండి. ఒట్టి మాటలు
లేమికి కారణాలంట. ఈరోజు నీ కష్టముతో కష్టపడుకో, ప్రభువుని అడుగు, ప్రభా ఇదిగో నేను రెక్కలాడించి కష్టపడుతున్నాను, నా కష్టమును దీవించు, నాకున్న కష్టాలన్నిటి నుంచి నాకు విముక్తి కలుగు చేయి ప్రభా, నా కష్టాలన్నీ నాకు తెలుసు, నీకు తెలుసు ప్రభా, ప్రభా నా సమస్యలన్నిటి నుంచి నాకు విడుదల ప్రభా అని నువ్వు అడిగితే ఆయన నీ భారమును సులువుగా చేస్తాడు. హల్లెలూయా. నేనైతే చెప్తా చూడండి, యేసు ప్రభు నమ్ముకుంటే రాత్రికే కష్టాలని పోతాయి నేను చెప్పను, కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నీ ముఖములో చిరునవ్వు నింపే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. చిరునవ్వుతో నింపుతాడు ఆయన. నాకు నిన్న ఒక వీడియో పంపించినాడు ఒక అబ్బాయి, వాళ్ళ ఆయన స్కూల్లో ఒక అబ్బాయి బాబుకి అన్నం తినిపిస్తున్నాడు. వాళ్ళ ఆయన ఇట కాళ్ళు జాపుకున్నాడు, పైన తాపల మీద కూర్చో ఉన్నాడు. వాళ్ళ ఆయన అన్నం తినిపిస్తున్నాడు ఇట ఆ కొడుక్కి, ఒక ముద్ద తినిపించినాడు. చెయ్యి ఏమో వల్లకపోతుంది, తల ఏమో ఇట పైకి ఉంది. ఆలోచన దిగులుగా ఉన్నాడు. అందరూ పిల్లలందరూ సంతోషంగా ఆడుకుంటే అమ్మాయిని తినిపించుకుంటే ఈయనకి ఏం కష్టాలు ఉన్నాయో పాపం, ఏమి ఇబ్బందులు ఉన్నాయో, మొక్కలో నవ్వు లేదు, కళ లేదు, ఏదో అన్ని ఆలోచనలు. ఏమన్నా ఫీజు గురించి ఆలోచన చేస్తున్నాడో, లేదంటే ఇంక ఇంట్లో సమస్యల గురించో, భార్య గురించో, లేదంటే ఏం సమస్యలు ఉన్నాయో పాపం. కొడుకుకి ప్రేమగా అన్నం కూడా పెట్టుకోలేకపోతున్నాడు. ఇవే కాదు కష్టాలు, ఎంతో మందికి కష్టాలు ఎన్నో ఉంటాయి. ఉంటాయా ఉండవా? చెప్పుకోలేని కష్టాలు, ఏడ్చిన రోజులు ఎంతో మందికి ఉంటాయి. బోరు మన ఏడ్చిన రోజులు ఉంటాయి. కష్టాలలో, ఇబ్బందులలో ఎవరు మన దగ్గరికి రానప్పుడు అసలు మనకి ఎంత బాధేస్తుందో కదా. బాధేస్తుందో బాధ అయ్యేదా? ఏంద్రా ఇంతకాలం అందరు నాతో ఉన్నారే, ఇప్పుడు నాతో ఎవరు లేరే. ఒంటరి స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు గుర్తు రావాల్సింది చచ్చిపోవడమో, లేదంటే వానికి అడిగిపోతే అప్పు దొరుకుతుంది, దీనికి అడిగిపోతే, ఈ ఆలోచనలు కాదు నీకు రావాల్సింది. నువ్వు కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళంగా ప్రార్థన చేసుకో. ఆ కష్టం అంతా పోయినాక, ప్రభువా నీకు స్తోత్రం నాయన, నీకు చాలా వందనాలు ప్రభువా, ఆయనకు రుణస్థుడిగా ఉండు. వెనుపోటు పొడసాకండి. అన్నీ బాగా అయినాక, మేలులన్నీ పొందుకున్నాక దేవుని హృదయం గాయపరచకండి, మోసం చేయకండి దేవుణ్ణి. ఈరోజునే దేవుడు మన ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ మనల్ని దేవుడు తీసుకెళ్ళకపోయినా మన బిడ్డలను ఖచ్చితంగా తీసుకుని పోతాడు ఆయన, ఖచ్చితంగా మంచి పొజిషన్లో. ఇందాన్ని మీకు చెప్పిన, ఆయన మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవాడు అంతే. ఎవరిని ఎక్కడ ఎట్లా ఏ రూపంలో పెట్టాలో, ఎలాగ నియమించాలో ఆయన చేతిలో ఉంది. ఒకరి జీవ మరణాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఉందా లేదా ఆయన చేతిలో? పుట్టుట ఆయన చేతిలో ఉంది, మరణము కూడా ఆయన చేతిలో ఉంది. కానీ దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. రుణస్థుడిగా ఉండు దేవునికి, ప్రభు దగ్గర లోబడి ఉండు, ప్రభు దగ్గర తగ్గించుకొని ఉండు, ఆయన సన్నిధిలో ఒక స్తంభం మాది నిలబడుకొని ఉండు, సంఘములో ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉండు. మనమందరము కూడా అవయములం దేవునికి. మనము అవయములం, మనం పార్ట్స్ ఆఫ్ బాడీ. చేయాల్సిన పని చేయాలా, కాలు చేయాల్సిన పని కాలు చేయాలి, ఏలు చేయాల్సిన పని ఏలు చేయాలా, చిటికినేలు చేయాల్సిన పని చిటికినేలు చేయాలా, గుండె చేయాల్సిన పని గుండె చేయాలా. ఏ పని దానికి అప్పగించి మనం చేస్తే మనం సజీవులం, జీవము కలిగిన వారం. అదే ఒకవేళ ఏదొకరో ఆగిపోయినా మనం ఏమైపోతామో, నిర్జీవం అయిపోతాం. ప్రాణం అనేది మనలో ఉండదు. అలాగే ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు సంఘం, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన అవయము, ఇప్పుడు ఉదాహరణకి కళ్యాణ్ బాబు చెయ్యి అనుకో, చెయ్యి ఎట వాడితే అట వాడుతుంటాడు. నన్ను అందరికీ మైక్ ఇచ్చి వాక్యం చెప్పన్నాడు ఆయన. ఒకనికి పట్టలేసే పని పెడతాడు, ఒకనికి ఊడిసే పని పెడతాడు, ఒకనికి జనాలలో సువార్త తిరిగే పని చెప్తాడు, ఒకనికి పాటలు పాడే అవకాశం ఇస్తాడు, ఒకనికి మంచిగా 10 మందిలో మంచి పేరు సంపాదించుకొని 10 మందిని సంఘాన్ని నడిపించేవారిగా, సంఘానికి డబ్బులు ఇచ్చేవారిగా, కానుకలు ఇచ్చేవారు, అర్పణ, అట్లా దేవుడు అందరినీ అన్ని అవయములు ఆయనకి. సంఘంలో ఏవైతే అవసరం ఉంటాయో అన్నీ ఆయన చేస్తాడు, సెట్ చేస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు, నేను కష్టపడుతున్నా కదా, నాకు ఆ సింహాసనం అన్నాడు. ఎవరు? లూసిఫర్ అన్నాడు. ఎవరితో అన్నాడు? దేవునితో అన్నాడు. నేను పాటలు పాడితే గాని, వాయిద్యాలు వాంచితే గాని నీకెవరు స్తుతులు చెప్పలేరు, నువ్వెందుకు, నువ్వు దిగు, నేను ఎక్కుతా పైకి అన్నాడు. ఏం చేసినాడు దేవుడు? పోరాను కిందికి అని దొబ్బేగానే వాడు వాని సైన్యం అంతా కూడా ఏమైపోయినారు? పడిపోయారు, వేరైపోయింది.
యుద్ధం జరిగిందంటాడు ఏకంగా. ఎవరికెవరికి? దేవునికి, లూసిఫర్కి, సైతాన్ గాడికి. చూడండి. కాబట్టి వాడు మనల్ని కూడా అట్నే చేస్తాడు. అవ్వకి చెప్పినాడు కదా, పండు తిను ఏం కాదు, ఓయమ్మా ఎన్నో ఉంటావు, నువ్వు దేవత అయిపోతావు. వా, దేవుడు ఏడ పెట్టినాడు? అవ్వను మనిషిగా పెట్టినాడు దేవుడు. అవ్వని ఎట్ట పెట్టినాడు? మనిషిగా. సైతాన్ గాడు వచ్చి ఏం చెప్పినాడు? నువ్వు దేవత అవుతావు. మనిషి గొప్పదా, దేవత గొప్పదా? ఇప్పుడు మామూలుగా అయితే దేవత గొప్పది. ఎవరు గొప్ప? ఇప్పుడు అవ్వ దానికి పడిపోయిందా, పడిపోలేదా? మా మనిషి కంటే దేవుడే గొప్ప కదా, అయితే దేవుణ్ణి అయితా అని చెప్పి ఏం చేసింది? పండు తెచ్చుకొని తినింది. డీలా పడిపోయిందా, పడిపోలేదా? ఎత్తిపోయింది. ఆ నుంచి వచ్చింది ఇప్పుడు మనకు ఇంతవరకు. అలా స్టార్ట్ అయితే ఈడికి వచ్చి ఇంతవరకు అదే తలకాయ నొప్పి, అదే అనుమానాలు, అయ్యే ఆశలు, అయ్యే తిండిపోతాను, అన్నీ అయ్యే ఆ నుంచి వచ్చినాయి అన్నీ. అదే ఆ పొద్దు ఆదాము అవ్వ చక్కగా ఉండింటే, సైతాను తలను చితుకు దొక్కి నింటే, పాము మాదిరి వచ్చినాడు కదా, ఎటు వచ్చినవాడు? ఆ పాము మాదిరి వచ్చినప్పుడు అవ్వ కాలు కింద తొక్కింటే ఈ పొద్దు మనం అందరం ఎంత ధన్యులుగా ఉందమో. హల్లెలూయా. చర్చిలని నిండి కలకలలాడిందో. ఎందుకు నిండలేదంటే సైతాన్ గాడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇంటికాడ చేసుకుంటే ప్రార్థన కాదా అంటాడు వాడు. అవు ఏమి ఇంటికాడ చేసుకుంటున్నాం మేము, అయిపోయా వాని మాట వినేసినాం. కొంతమంది ఏంటి ప్రార్థనకు వచ్చిన టీవీలో వింటున్నాం మేము ప్రసంగం, ఆడపడేసినాడు కొంతమంది ఆరాధన కరోనా టైంలో యూట్యూబ్లో చూసి అలవాటయ్యి ఇంట్లోనే బల్ల చేసుకోవడం, ఇంట్లోనే తినడం. ఆదివారం పుట్ల పెద్ద పెద్ద సేవకులు వాక్యాలు పెట్టుకునేది టీవీలలో, దాంట్లో దీంట్లో ఇంట్లోనే బల్లలు చేసుకొని ఇంట్లో తినేది. అందరినీ వాడు ఎవరిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేసి పెట్టేసినాడు. నువ్వు కనుక్కోలేకపోతున్నావు, ఇబ్బంది పడతావు. జాగ్రత్త. ప్రభు దగ్గరికి రా, ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభా నీవుంటే నాకు చాలు ప్రభా, ఇక నుంచి నేను లోకానికి దాసుడని కాను, నా కష్టములలో నాకు తోడుగా ఉన్నావు, నా కష్టములలో నా ఆపదలంటే నన్ను విడిపించినావు, నిజంగా నీకు స్తోత్రం ప్రభా అని ఆయనకు నువ్వు సేవకునిగా నువ్వు మారాలా, ఆయనకు నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఉదాహరణకి మీరు బాగా గమనించండి. ఉదాహరణకి నేను ఎవరికైనా ఒక పేద కుటుంబానికో లేదంటే ఎవరికొకరికి, ఒక అబ్బాయికో 1 లక్ష రూపాయలు సాయం చేసిన అనుకో, ఆ 1 లక్ష రూపాయలు సాయం తీసుకున్న వాడు నాకేం చెప్తాడు? థ్యాంక్స్ అన్నా అని చెప్తాడు. ఆ 1 లక్ష రూపాయలు ఏదో దానికి వాడుకుంటాడు, పోతాడు. ఇప్పుడు వానికి కష్టం పోయింది, ఉత్త థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఏం చేయాలి వాడు? అన్నా నా కష్టంలో నుంచి నాకు సహాయం చేసినావు, నువ్వేం ఏం చెప్తే ఆ పని చేస్తా చెప్పున్నా అనాలా లేదా? 1 లక్ష రూపాయలు ఎవడన్నా ఇచ్చాడా? ఎవడన్నా ఇచ్చాడా? నీకోసం ఎవడన్నా ప్రాణం పెడతాడా? చెప్పండి. నీకోసం ఎవరైనా ప్రాణం పెడతాడా? నీకోసం ఎవరైనా ధారాళంగా ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీకోసం ఎవడన్నా ఆశీర్వాదములు ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీకెవడన్నా ఆరోగ్యము, శక్తి, బలం ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వరు లేడు. ఉండేది ఒక్కడే, యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఆ మాట వచ్చి, అన్నా నువ్వేం పని చెప్తా పని చేస్తాన్నా, నాకు నువ్వు చేసిన సహాయం చాలా గొప్పదాన్ని నేను మర్చిపోలేనన్నా. అప్పుడు నేనేం చెప్తానంటే, ఇదిగోరా బీరవా తాళాలు నీ కాళ్ళు పెట్టుకో అని నేను బీరవా తాళాలు వాని చేతిలో పెట్టినా అనుకోండి. ఇప్పుడు వాడికి ఎట్టుండాలంగా? ఎట్టుండాలా? నమ్మకంగా ఉండాలి. ఎటు నమ్మకంగా ఉండాలా? బీరవా తీసేటప్పుడు, బీరవా వేసేటప్పుడు, డబ్బులు తీసినప్పుడు, డబ్బులు పెట్టేటప్పుడు అన్నీ నాకేం చెప్పాలా? ప్రతి ఒక్కటి లెక్క చెప్పాలా? సైగ్గా పోయి బీరవా తాళం తీసి ఒక 10,000 కట్టది జోలో పెట్టుకొని సైగ్గా తాళం వేసాడు అనుకో, మోసమా కాదా? అన్యాయమా కాదా? అమ్మా ఇదేదో బాగుందిరా నైనా, ఇట్నే ఉండేది మేలు. అటు యాక్షన్ చేస్తారు కొంతమంది దేవుని కాడ. ఏం యాక్షను? నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చంటూ తీసుకుంటుంటాం, సైగ్గా వచ్చిపోతుంటాం చర్చికి నీకు తెలియకుండా. ఇదే వారమే దేవుని దగ్గర సర్వ సమృద్ధి దాగుంది. ఉదాహరణకి ఒక బీరువాలో అంత సర్వ సమృద్ధి దేవుడు పెట్టినాడు అనుకో, మనం ఏం చేస్తామంటే ప్రార్థనకు వచ్చినట్టు వచ్చి సైగ్గా ఒక 5,000 తీసుకొని పోతుంటాం. అది దేవునికి తెలియకుండా ఉంటుందా? తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. ఇప్పుడు యజమాని నాకు తెలియదా వాడు తీసినట్టు తీయలేదో? ఒక రోజున అడుగుతా, ఏందిరా బీరువాళ్ళు ఇంత డబ్బులు పెట్టినాయి ఏమైంది అంటే వాడు ఏమంటాడు?
దానికి దీనికి ఖర్చులు పెట్టినా, దానికి దీనికి ఏదన్నీ పేపర్లు చూపి ప్రూఫ్లు చూపి అంటాం. అన్నీ చూపించి అన్ని లెక్క తేలుతుంది. 10,000 నిజంగా పోయినట్టు తెలుస్తుంది. ఏరా 10,000 అదంటే ఏమంటాడు? ఏమో తెలియదు, పోయిందేమో, నాకేం తెలుసు, ఎవరైనా తీసుకున్నారేమో. ఏరా తాళాలు ఇచ్చింది నీకే కదా, మర్యాద చెప్పు అని 2-3 సార్లు గదురుకున్నాం మనకు. అప్పుడు ఏం చెప్తాడు? తీసుకునింది నేనే. ఇంకా పోరా, నా కాడ తరంగావు, తాళాలు నాకు ఇచ్చి. ఏం పోగొట్టుకుని ఇప్పుడు వాడు? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు నిన్ను ఎంత చేయాలనుకుంటున్నాడంటే, నువ్వు ఊహించనంత ఉన్నతమైన స్థలములో దేవుని నిలబెట్టాలనుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలా? నమ్మకంగా ఉండాలా. నీ కష్టాలను చూసుకొని, ఇబ్బందులు చూసుకొని, ఏదో చర్చికి వచ్చినామమ్మా, రోజంత ఆరోగ్యం పొందుకున్నామమ్మా, సైగ్గా ఇంట్లో ఉన్నామంటే కాదు. నువ్వు మరణం వరకు దేవునికి ఎట్టుండాలంటే నమ్మకంగా ఉండాలా. హల్లెలూయా. నీవిస్తేనే ఏదైనా నేననుభవించేది. హల్లెలూయా. నీవిస్తేనే ఏదైనా నేను అనుభవించేది. ఇప్పుడు దేవుడు ఇస్తే అనుభవించడం మంచిదా కాదా? ఇప్పుడు యజమాని నేను ఇతరులకు 10,000 తీసుకుంటే వాడు అనుభవించచ్చా లేదా? అనుభవించచ్చా లేదా? అనుభవించవచ్చు. అదే వాడు దొంగతనం తీసుకొని పోతే అది కరెక్ట్ పద్ధతేనా? కాదు. నేను చెప్పేది, దేవుడు ఇచ్చేంత వరకు నమ్మకంగా ఉండండి. ఆయన దగ్గర సర్వ సమృద్ధులు దాగున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. మీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. మీ కన్నీరును ఆయన బుడ్డిలో దాచిపెట్టిన వాడు ఆయన. మీ ప్రతి చుక్కను దాచిపెట్టేవాడు ఆయన. నీ కన్నీరును వృధాగా పోనిచ్చేవాడు కాదు ఆయన. నీ పక్షమున గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండండి ప్రభు దగ్గర. ఇప్పుడు మనుషులు ఎట్టున్నారంటే, ఉదాహరణకి మన ముందర 1000 రూపాయల నోటు దొరికింది అనుకో, ఏం చేస్తారు? టక్కున 1000 రూపాయలు తీసుకొని, అబ్బా నాకే దొరికింది నాయన, ఈ పొద్దుగా చికెన్కు మటన్కు 10,000, పిల్లోడు అది అడిగినాడు, ఇది అడిగినాడు, అది అడిగినా అని సాయంత్రం కల్లా 1000 ఏం చేస్తామంటే 5 చేస్తాం. అప్పుడు నేను ముందుకు వచ్చి, ఒరే నీ ఇక్కడ 1000 దొరికిందిరా, ఆడికి పోతే 10,000 దొరుకుతుందిరా అని నేను అనుకో. అప్పుడు ఇడేమంటాడు? నువ్వు చూసినావేమన్నా, దీనికోసం నువ్వు అబద్ధాలు ఆడాకు, ఇది నాది, నాకు దొరికింది, అది అందుకంటే నువ్వే తీసుకోపో ఆ 10,000 అంటమానమా? అదే జరిగేది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, కాలుకాడ సూపు చూసుకోకనైనా ముందు సూపు చూనైనా నీ ముందర ఎంత భవిష్యత్తు ఉందో అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏదో రోంత వచ్చానే ప్రభువుని మర్చిపోవాకండి. గర్భఫలం కలుగుతానే ప్రభువుని వాడు పెద్దవాడు కావాలా, వాడు వర్ధిల్లింపబడాలా, మంచి ఆరోగ్యవంతుడిగా, శక్తిమంతునిగా, వాడు మంచి జ్ఞానముతో, మంచి చదువుకొని, మంచి ఉన్నతమైన పొజిషన్లో వాడు ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు ప్రభుతో ఉండాలా. ఊరికి గర్భఫలం కలుగుతానే ఎత్తుకొని ఉయ్యాలు ఊపుకుంటూ ఇంట్లో ఉంటే కాదు. వాడు రేపు మంచి ప్రయోజకుడు కావాలంటే ఎవరి దగ్గర పెరగాలడు? రా ప్రభు కాడికి. మరి ఊరికే 1000 రూపాయలు దొరికిందని కళ్ళకు అద్దుకోవడం కాదు. ముందర శానా ఉంది, అది పొందుకో. దానికోసం ప్రయాసపడు, దానికోసం వెతుక్కోవడానికి ఇష్టపడు. అప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రభు ఇచ్చే మేలు ఎలాగుంటాయంటే, అవి నీ కంటికి కనపడవు, చెవికి వినపడవు, నీ హృదయానికి గోచరము కూడా కావు. ఉన్నతమైన దేవుడు మన దేవుడు. కాబట్టి నీ కష్టాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ప్రభు కాడ నమ్మకంగా ఉండి ఆయనకు మొర పెట్టుకుంటా ఉండు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు తండ్రి నీకు స్తోత్రము ప్రభా. మరి ఇంతవరకు నీ మాటలు ప్రసంగించేద్దాం, నీ మాటలు చెప్పే ధన్యత నీవు నాకు ఇచ్చినది నీకు వందనాలు ప్రభా. నన్ను నీ నోటి బూరగా వాడుకొని నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, మరి అవునైనా మరి మా కష్టం నుంచి కూడా మాకు విడుదల కావాలైనా, ఆపదల నుంచి మాకు విడుదల కావాలి ప్రభా. సహాయము చేయండి. నీ ఒక్కడవే మా దేవుడవు, నీవు తప్ప మాకెవరూ లేరు నాయన ప్రభా. సహాయము చేయండి, కృపతో నింపండి, సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రము నాయన ప్రభా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మాత్మ ప్రాణ దేహములను శుద్ధి చేయండి, మాత్మ ప్రాణ దేహములను బలపరచండి, మాత్మ ప్రాణ దేహములను ప్రభా మాకు కావాల్సిన సమాధానం, సంతోషం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి.
ప్రభా నీతిమంతుల కష్టము ప్రభా నువ్వు దీవించేవాడవు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం. మేము కష్టపడుతుండగా ప్రభా మా కష్టమునకు ప్రభా వ్యర్థంగా పోకుండా, మా ప్రయాస వ్యర్థం పోకుండా మా రాబడిని దీవించండి. మాకు కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం మాకు దయచేయండి. ఈ లోకంలో మాకు ఏదైతే అవసరతలు ఉన్నాయో మా ప్రతి అవసరతలు తీర్చండి. మాకు కావలసిన సమాధానంతో నింపమని వేడుకుంటూ నీ సన్నిధిలో వేడుకుంటాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచమని, స్థిరపరచమని నీ సన్నిధిలో బతిమాలుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావాన్ని చేతికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.